హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఓటు వేయడానికి వెళ్తున్నాము. శిరీషకి ఫస్ట్ టైం ఓటు వచ్చింది. శిరీష ఫస్ట్ ఓటేస్తుంది. అడుగుదాం, శిరీష నువ్వు ఈ ఫస్ట్ వీడియో కదా, ఆ వీడియో నీ ఫస్ట్ ఓటు కదా, నీకు ఎలా ఉంది? నీ మనోభావాలు ఎలా ఉన్నాయి చెప్పు. నీ లోపల ఏం చెప్పాలి? ఫస్ట్ టైం ఓటేస్తున్నావు కానీ ఉద్దేశం ఏంటి, నీ ఇదేంటి అదేంటి చెప్పు. ఫస్ట్ టైం ఓటేస్తున్నావు, ఎవరికి వేస్తున్నావు ఓటు? ఎంతగా చెప్తే కొంచెం మన ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వింటారు. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఓటు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఒకే ఒక హక్కు. మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలి కాబట్టి అందరూ తమ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకొని మీ నాయకుడిని మీరే ఎంచుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఓటు వేయడానికి. అంటే మాది ఈ ఊరు కాదు, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఓటు వేయడానికి. ఇప్పుడు బయలుదేరి వెళ్తే కానీ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. వెళ్ళేసరికి 9:30 అట్లాగా అవుద్ది. 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కూడా ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది వీడియో తీసి పెడతాను. ఇదిగో చూడండి, శిరీష రెడీ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ కాదు, ఈ ఊరు కాదు, వేరే ఊరు వెళ్ళాలి. సో అందుకని మేమైతే మా ఊర్లో ఉండట్లేదు, వేరే ఊర్లో ఇక్కడ మామిడి తోట ఉంది చూడండి, ఈ మామిడి తోటలో ఉంటున్నాము. ఇక ఇదే మేము ఉండే ఇల్లు. ఓకే, మా హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాము, ఇల్లు ఎలా ఉంది ఏంటని శిరీష మొత్తం చూపిస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. చూడండి, ఇక ఆడవాళ్ళతో ఇదే తలనొప్పి. గంట సేపు అయింది నేను బయలుదేరి ఇక్కడికి వచ్చి నుంచొని. శిరీష చూడండి లోపల ఎట్లా తిరుగుతుందో, బయటకు కూడా రావట్లేదు. చూస్తే ఓవర్ యాక్షన్ అంటుంది. అడిగితే మీరే చెప్పండి, ఆడవాళ్ళు లేట్ చేస్తారా చేయరా రెడీ అవడంలో? నువ్వు చెప్పరా తిరుపతి? ఎట్లా లేట్ చేస్తారు చెప్పు. ఎట్లా లేట్ చేస్తారు? దేనివల్ల లేట్ అయింది? మేకప్కి, కేవలం మేకప్కే గంటల కొద్దీ టైం వేస్ట్ చేస్తారు. మా శిరీష మరి మేకప్ గీపు ఏది కానీ చాలాసేపు అయింది రెడీ. ఇంట్లో పనులు అన్నీ సర్దుకొని రావాలని చెప్పి అది చెప్పాలి, లేకపోతే తిట్టిద్ది. అందుకే చెప్తున్నా, తొందరగా శిరీష. చూడండి ఫ్రెండ్స్, వస్తుంది శిరీష. అదిగో లా 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 మ్యూజిక్ వేసుకుంటూ వస్తుంది. అది చూడండి, డైరెక్ట్గా రావాల్సిన టర్నింగ్ తిరిగింది. ఏంటది? పువ్వులు. రోజా పువ్వా ఫ్రెండ్స్. ఫ్లవర్ చూపి, ఏ కలర్ చూపి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? చెట్టి చెప్పు. ఎవరు కోట వేస్తావు చెప్పు నాకు. నీకు డబ్బులు ఇచ్చారు ఓటుకి? ఓకే, మీరు కూడా ఓటుకి నోటు అనేది చాలా చట్టాన్నిచ్చి అన్నారు. మీరు కూడా ఎవరో ఓటుకి డబ్బులు తీసుకోవద్దు ఫ్రెండ్స్. మేము కూడా తీసుకోవట్లేదు. నిజాయితీగా మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలి కాబట్టి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఓటు అనేది మన హక్కు, మా హక్కును మేము సద్వినియోగం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరాము. వెళ్ళే దారిలో వీడియో తీసుకుంటా, అక్కడక్కడ వీడియో తీసుకుంటా వెళ్ళాము. చూడండి, బొమ్మ గాల్లో తేపోలాగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా రోడ్ల మీద జనాలే. అసలు అందరూ ఖాళీయే, కానీ ఓట్లు వేయడానికి అందరూ వస్తున్నారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. రోడ్డు మీద చాలామంది జనం వచ్చి ఓట్లు వేసుకొని వెళ్తున్నారు. మేము కూడా బయలుదేరాం, కానీ చాలా లేట్ అయిపోయింది. వేరే ఊరు వెళ్ళాలి కదా, తొందరగా వెళ్ళి మా ఓటు మేము వేసి వస్తాము. లేట్ అయిపోయింది, ఇప్పటికీ చాలా లేట్ అయింది. చూడండి శిరీష ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది కదా, ఈరోజు కొంచెం మా ఊరు సరదాగా వెళ్ళినట్టు ఉంది. శిరీష కూడా కొంచెం హ్యాపీగానే ఉంది ఈరోజు. మా ఊరు అంటే చాలా అయింది, ఎక్కువ శాతం ఇక్కడ ఉండే తోటలోనే ఉంటాము మేము. మళ్ళీ వేరే ఊరు వెళ్తున్నామనే ఆనందంలో శిరీష కూడా కొంచెం ఆనందంగా ఉంది. చిన్న అలకలాలు బుద్ధి అదంతా కామన్. ఇంకా చూడండి, చుట్టూ ఇక్కడ మేము వెళ్ళే దారి మొత్తం మామిడి తోటలే ఉన్నాయి. మా ఏరియా అంటే మాది నూజువేడు సైడ్ కదా, మాకెళ్ళి అన్నీ ఎక్కువ శాతం మామిడి తోటలే ఉంటాయి. అందుకే నా ప్రతి వీడియోలో కూడా వెనక మామిడి తోటలు ఉంటాయి. ఇక
ఇక చూడండి ఇవన్నీ మామిడి తోటలే. వర్షాకాలం దగ్గర అంటే మే నెల వచ్చేసింది కదా, మే నెలలో మామిడికాయలు కోసేస్తారు, అందుకని ఎక్కువ కనపడట్లేదు. ఇదిగో చూడండి మేము వెళ్ళే రూట్ ఎట్లా ఉందో చూడడానికి. మట్టి రోడ్డు, అంటే మేము షార్ట్ కట్లో వెళ్తున్నాము, అందుకని ఈ రోడ్డు మొత్తం ఇట్లా ఉంది. అసలు మెయిన్ రోడ్డు ఉంది కానీ అటు నుంచి వెళ్తేనేమో దానికి దీనికి 10 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి షార్ట్ కట్లో అసలు కొద్దిగా లేట్ అవుతుంది కదా, ఈ దారిని వెళ్తే తొందరగా ఇంటికి చేరుకోవచ్చు అని చెప్పి ఈ దారిని వెళ్ళాము. చూడండి రోడ్డు అయితే బాగానే ఉంటుంది, వర్షాకాలం మాత్రం ఈ రోడ్డు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రస్తుతం అయితే పర్లేదు, ఈ రోడ్డు బాగుంది. శిరీష ఈ రోడ్డుకి చాలా ఇబ్బంది పడింది. ఇదిగో చూడండి ఇవి మా ఊరు పొలాలు, ఇక్కడ పామాయిల తోట ఉందండి మా ఊరిలో. ఇవిగో చూడండి ఇవన్నీ మా ఊరి పొలాలండి. ఈ పంట అయిపోయి ప్రస్తుతానికి అయితే మొత్తం ఖాళీగా ఉన్నాయి. అంతకుముందు వచ్చేసి మొక్కజొన్న పంటలు అవి వేస్తారు, ఎండాకాలం కదా. ఇప్పుడు ఈ తొలకరి టైంలో రైతులు వరి విత్తనాలను చల్లి ఆ వరి నారిని ఈ పొలాలకి నారు వేస్తారు. నాటు అంటే వేస్తారు. చూడడానికి చాలా పచ్చగా ఉంటుందండి అలాంటి టైంలో. ఇటు ఈ దారిని వస్తే ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది. చూడడానికి కూడా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది, అంత చూడముచ్చటగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి 2 కళ్ళు చలువ, అంత గ్రీనిష్గా ఉంటుంది. ఎటు చూసినా కూడా గ్రీన్గానే ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే మా ఊరి చెరువు, అంటే మా ఊరి అవుట్డోర్ బాత్రూమ్ ఇది. అందరికీ ఆల్మోస్ట్ చాలామందికి పొద్దున లేవగానే అక్కడికే వెళ్ళేది. ఫ్రెండ్స్, ఇదే మా ఊరి అవుట్డోర్ బాత్రూమ్ చెరువు. అందరూ ఇక్కడే పొద్దునే పాయకాయలకి వస్తారు. ఆడుతున్నాయి. వేసవికాలం కదా, ఈ వేసవికాలంలో గేదెలను ఫ్రీగా వదిలేస్తారు. అలాంటి టైంలో ఈ చెరువులో గేదెలు వచ్చి ఉంటాయి. మేమైతే ఓటు వేసి వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ ఓటు వేసే దగ్గర వీడియో తీయడం కుదరలేదు, అందుకనే ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసాము. వీడియో తీయనివ్వట్లేదు, కనీసం ఫోన్ కూడా లోపల ఎంటర్ అవ్వనివ్వట్లేదు, సో అందుకనే తీయలేకపోయాం ఫ్రెండ్స్. శిరీష, ఓటు వేసి వచ్చాక నీ ఫీలింగ్ ఏంటి? ఏంటి చేయి మొత్తం అయింది నీకు? అర్రే, నువ్వు పూసుకున్నావా? అమ్మో, ఏ చూపి. అర్రే, ఇంకేంటి అన్ని చేతులకి అయింది? అసలు వేయాల్సింది ఆ చేతిగా. 3 ఓట్లు వేసావా? ఎవరికి వేసావు ఓటు? చెప్పు, ఎవరికి వేసావా?